నమస్తే వీధుని స్వాతం లక్ష్యం సమాజేతం. దేశంలో జరుగుతున్నటువంటి 7 ఉప ఎన్నికల్లో మునుగోడు ఉప ఎన్నిక చరిత్రాత్మకంగా మరి నిలుస్తుందా? ఏ రకంగా ముందుకెళ్తుంది? మరి ఈ ఎన్నిక ఇప్పటికే అత్యధిక కాస్ట్లీగా అన్నట్టు కూడా మరి విశ్లేషకులు చెప్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ ఉన్నటువంటి పవర్ మొత్తం కూడా మరి 88 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఖచ్చితంగా బరాబర్గా కారు గుర్తుపైన ప్రజల మనోభావాలు ఏ విధంగా ఉంటాయనే ఉద్దేశంతో ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంలో మరి భారతీయ జనతా పార్టీ కూడా టఫ్ ఫైట్ ఇస్తుందని కొంతమంది విశ్లేషకులు చెప్తున్నప్పటికీ కూడా మరి ప్రచారం ఏ రకంగా ఉంది? మన ప్రస్తుతం మనం గట్టుపల్లి మండలంగా కొత్తగా ఏర్పడినటువంటి మండలంలో ప్రచారం నిర్వహిస్తున్నటువంటి కేటీ రామారావు గారి యొక్క మరి వారికి అనుకూలంగా మరి వారి యొక్క కార్యకర్తలు కావచ్చు అందరూ కూడా ప్రచారం ఎంపీటీసీ 1లో ప్రచారం నిర్వహిస్తున్నటువంటి పవర్ హ్యాండ్లూమ్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ మరి ప్రవీణ్ కుమార్ గారు, అలాగే సర్పంచి శ్రీశైలం గారు ప్రస్తుతం వారిని అడిగి వారి యొక్క కైలాసం గారు ప్రస్తుతం వారిని అడిగి మరి వారి యొక్క ప్రచారం ఏ రకంగా తెలుస్తుంది. చెప్పండి సార్, ఇక్కడ పద్మశాలి సోదరుల ఓట్లు ఎక్కువనే ఉన్నప్పటికీ కూడా సో వారికి మననే ఆత్మీయ సమ్మేళనం కూడా పెట్టారు, ఏమనిపించింది? పద్మశాలీలనే కాకుండా నేత వృత్తి మీద ఆధారపడ్డ ప్రతి కులస్తుని కూడా ఇందులో కలుపుకున్నాం. అంతేకాకుండా మేము ప్రతిష్టాత్మకంగా ఇక్కడ మునుగోడులో ప్రచారం చేస్తున్నాం. ప్రధానంగా గట్టుప్పలకు సంబంధించినంత వరకు ఎంపీటీసీ 1 కేటీఆర్ గారు ఇన్ఛార్జి ఉన్నారు. ఎంపీటీసీ 2 కూడా కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధన్ గారు ఉన్నారు. ప్రచారాన్ని కూడా ఉర్రొత్తిలుగిస్తున్నాం. ఎందుకంటే మేము ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తున్నాం. ఏ విధంగానైతే మేము చేస్తున్నదాన్ని ప్రతి 100 ఓటర్లకు ఒకరిని అయిపోయి ప్రతి ఓటర్ను 4-5 దఫాలు కలిసే ప్రయత్నం చేస్తున్నాం. మంచి సానుకూల స్పందన ఉంది. ప్రధానంగా చేనేత రంగానికి ఇక్కడ మేము ఇస్తున్నటువంటి థ్రిఫ్ట్ పథకం కానీ యారన్ సబ్సిడీ కానీ అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఈ నేత వృత్తి మీద ఆధారపడ్డ ఇతర కులస్తులు కూడా ఈ ఫలితాలను అనుభవిస్తారు. అంతేకాకుండా ఇతర కులస్తులకు కూడా ఇక్కడ రైతు బీమా కానీ రైతు బంధు కానీ అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్లు, అన్ని రకాల పెన్షన్లు ఉన్నాయి. కేసీఆర్ కిట్లు, కళ్యాణ లక్ష్మిలు అందరికీ అందుతున్నాయి. అసలు దాదాపుగా ఏ ఒక్క ఇంటికి కూడా కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఫలితం అందని ఇల్లు అంటూ లేదు, వ్యక్తి అంటూ లేదు. ఇంతమందికి వచ్చినాయి. వారందరూ కూడా మేము ప్రచారానికి వెళ్ళిన సందర్భంలో వారే మాకు చెప్తున్నారు, మేము కేసీఆర్ అన్నం పెడితే తింటున్నాం, ఆయనకే ఓటేస్తాం, ఆయన కారు గుర్తు. గతంలో కూడా వారిని ఆశీర్వదించినాం. ఈసారి కూడా తప్పకుండా భారీ మెజారిటీతో వారిని ఆశీర్వదిస్తాం. అంతేకాకుండా నూతనంగా ఏర్పాటైనటువంటి గట్టుప్పల మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేద్దామని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ మేము చూస్తున్న సరళిని చూస్తున్నట్టయితే కాంగ్రెస్ 2వ స్థానంలో వచ్చేటట్టుగా కనపడుతుంది. బీజేపీ బయట నుంచి ఏదో ఒకటి చేసినా కానీ వారు ఓటర్ల క్షేత్రస్థాయిలో ప్రభావితం చేయలేకపోతారు. ప్రధానంగా ఏంటంటే వారు చెప్పుకోవడానికి ఎజెండా లేదు. వారి కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ రేపు ఈయన ఎమ్మెల్యే గెలిచినాక కూడా ఈ ప్రాంతానికి ఇక్కడ ఉన్న సమస్యల పట్ల ఎవరు కూడా ఏ విధమైనటువంటి హామీ ఇవ్వలేకపోతున్నారు. తద్వారా గతంలో కూడా ఇక్కడ పోటీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకే 2వ స్థానంలో అవకాశం ఉంటుందని మేము భావిస్తున్నాం. కొంతమంది చూస్తే నేను రిజైన్ చేయడం వల్ల గట్టుపల్లి మండలం ఏర్పడిందని సవాల్ విస్తున్నారు కదా. 88 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడ నిద్ర చేసేటటువంటి ప్రజల ఓటర్ల కాళ్ళు మొక్కి ఓట్లు ఏమని కోరుతున్నారని కూడా అంటారు. దీని ఎలా చూడాలి? వాళ్ళు అహంకారపూరితంగా 22,000 ఓట్లకు 22,000 కోట్లు తీసుకున్న వాళ్ళు కాళ్ళు మొక్కుతామనో ప్రజల సమస్యల మీద మాట్లాడలే. కాకపోతే ఒకటి మీరు అన్నట్టుగా మేము రాజీనామా చేస్తే గట్టుప్పలు వచ్చిందని ఒక ప్రచారం చేసుకుంటున్నారు, కానీ అది అందులో ఏమాత్రం వాస్తవం లేదు. ఒక్క జీవోలో 12 మండలాలు ఇచ్చిన సందర్భంలో మిగతా 11 చోట్లలో ఈ ఉప ఎన్నికలు లేవు, ఎవరు రాజీనామా చేయలేదు. మరి అట్లాంటప్పుడు ఒక గట్టుప్పల మండలం మాత్రం వారు రాజీనామా చేస్తేనే వచ్చిందనడం హాస్యాస్పదం. దాన్ని అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తారు. కానీ తప్పకుండా ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఈ మండలాన్ని ఇచ్చడమే కాకుండా ఇప్పుడు ఈ మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని కూడా కేటీఆర్ గారు ఇక్కడికి వచ్చి మాట ఇవ్వడం జరిగింది. వారు ఇక్కడ ప్రాంత అభివృద్ధి ఇప్పటికీ ఎంత శూన్యంగా ఉంది. గడిచిన 3.5 సంవత్సరాల్లో రాజగోపాల్ గారు ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కాలేదు. ఇక ముందు కూడా వారు కారని ప్రజలందరూ కూడా విశ్వాసం ఉంది. వారు చేస్తున్నటువంటి ప్రచారం డొల్లనే కానీ నిజంగా ఆ ప్రచారంలో వాస్తవం లేదు. సో చూసినట్టయితే మరి ఈ మునుగోడు డెవలప్మెంట్ కాలేదంటారా 3.5 సంవత్సరాల్లో? మీరే చూస్తున్నారు కదా. అంటే ప్రతిపక్షానికి నిధులు ఇవ్వలేదంటారా కేసీఆర్ గారు? ప్రతిపక్షాలు నిధులు కాదు, ఎవరైతే శాసనసభ్యులుగా ఉన్నారో వారు తరచూ ఈ జిల్లా మంత్రి గారిని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ వారిని సంప్రదిస్తూ ఉండాలి. వారికి ఎప్పుడు కాంట్రాక్టులు వారు చెప్తున్నారు కదా, మేము కాంట్రాక్టర్లమని. అయితే కాంట్రాక్టర్లుగా ఉండి ప్రజాప్రతినిధిగా ఎన్నికై తద్వారా వారు రాజకీయ లబ్ధి చేకూరడానికి తప్ప ప్రజల సమస్యల పట్ల ఏనాడు ఆయన ఎంపీగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, ఎమ్మెల్సీగా ఉన్నా ప్రజల సమస్యల పట్ల ఏనాడు మమేకం కాలేదు. అదే మాకు ఇక్కడ కనబడుతుంది. ప్రతిపక్షాలంటూ లేవు. మీకు ఎన్నో సందర్భాలు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో. ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళు అభివృద్ధి చేసుకోవడం లేదా? ప్రభుత్వానికి సంప్రదింపుల ద్వారా చర్యల ద్వారా చేసుకోవాలి, కానీ వీరికి అంత తీరిక ఎక్కడిది? వాళ్ళ కాంట్రాక్టులు నేను మొన్ననే చూస్తున్నాను. నేను 3 సంవత్సరాల నుంచి పార్టీ మారుతా అని చెప్తున్నాను. మరి 3 సంవత్సరాల నుంచి మారలేదు కదా. ఎప్పుడైతే 22,000 కోట్ల కాంట్రాక్ట్ వస్తుందో వచ్చిన తర్వాత మారిండు అంతే. ఆయన ప్రయత్నం 3.5 సంవత్సరాలు ఆ 22,000 కోట్ల కాంట్రాక్ట్ మీదనే మనసు ఉంది. ఆయన చెప్పకనే చెప్తున్నాడు ఆయన మాటలలోనే. నిజంగా నేను అమ్ముడుపోయినట్టయితే
గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 12 మంది కావచ్చు, టీడీపీ వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ వాళ్ళు డెవలప్మెంట్ కోసం అని బంగారు తెలంగాణ కోసం పోయినారు. కానీ నేను పోలేదు. మరి ఆ రకంగా వెళ్ళిన వ్యక్తులను పోకుండా ఉండటం ఏం చేయాలని అంటున్నాను. ఆయన ప్రశ్నలోనే జవాబు ఉంది. ఏమని? వాళ్ళు దేనికి అమ్ముడు పోయిండ్రు అన్నారు. వాళ్ళు అమ్ముడు పోవడం కాదు, అధికార పక్షంతో ఉండి వాళ్ళ కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేసుకోవాలనుకున్నాడు. ఆయన రాలేదు. ఎందుకంటే 22,000 కోట్లు ఇచ్చేంత మా సార్ దగ్గర లేవు కదా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 22,000 కోట్లు, 3 సంవత్సరాలు ప్రయత్నం చేసిండు, పోయిండు. అప్పటిదాకా ఆయన వెయిటింగ్లోనే ఉన్నాడు కదా. చిన్న చిన్న ఇక్కడ అభివృద్ధికో, ఈ ప్రాంత అభివృద్ధికో, ఒక మండలం కొరకు ఆయన దీక్ష చేసిండా? ఎన్నడన్నా పోరాడిండా? కైలాసం గారిని అడగండి. ఈ మండలానికి మద్దతు ఇచ్చి ముందు నిలబడి నాయకత్వం వహించి నేను తెచ్చిన అనాలే. ప్రభుత్వం ఇచ్చిన తర్వాత నేను రాజీనామా చేస్తే వచ్చిందంటే మిగతా వాటందరికీ కూడా ఆ సంబంధం లేదు కదా. సో 18,000 కోట్లు అనుకుంటే మరి కాళేశ్వరాన్ని కూడా 1,00,000 కోట్లు అని వాళ్ళు ఆరోపణ చేస్తారు. 1,00,000 కోట్లు మరి కేసీఆర్ గారికి వచ్చినట్ట? 1,00,000 కోట్లు అది కాదు, 80,000 కోట్లు ఖర్చు చేసినుంది సిఏజీ అంటే కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ వాళ్ళు ఇచ్చినారు. నీతి ఆయోగ్ కూడా చెప్తుంది. మరి మనకి ఇక్కడ మిషన్ భగీరథ కూడా 24,000 కోట్లు ఇవ్వమని చెప్పి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నీతి ఆయోగే చెప్పింది. మరి ఇచ్చిండ్రు అప్పుడు? ఇవ్వలేదు కదా. పైసా విదల్చలే. మిషన్ భగీరథకేలే, మిషన్ కాకతీయకేలే, మనం చేస్తున్నటువంటి ఇన్ని అభివృద్ధి సంక్షేమ ఫలాలలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇది మాది ఉందని చెప్పలే. ఎవరు వచ్చి మీ నిలబడతారు? ఇక్కడ కట్టినటువంటి వైకుంఠ ధామాలలో మా డబ్బులే ఉన్నాయి, ఇక్కడ పెట్టిన నర్సరీలలో మా డబ్బులే ఉన్నాయి. ఎక్కడిచ్చారు? మీరు ఎన్నడూ పట్టించుకున్నారు? మీరు చెప్పినట్టయితే ఇవాళ మేము కట్టినామని ధైర్యంగా చెప్పుకున్న సందర్భంలో అందులో మా వాటా ఉందన్నారు. కానీ మేము ఈ పథకం ఇచ్చినామని ఎన్నడూ చెప్పలే. ఇలా ఉప ఎన్నిక వచ్చినప్పుడు మాత్రమే ఇవన్నీ మేము చేసినామన్నారు. దున్నపోతే తినిందంటే దుడ్డుని కట్టేయమన్నట్టు మాట్లాడితే ఇది ప్రజాస్వామ్యంలో బాగుండదు బ్రదర్. కేంద్రం ఇచ్చినటువంటి చాలా ఫసల్ బీమా యోజన కావచ్చు, ఆవాస బీమా యోజన కావచ్చు, మాతృ అమృత యోజన కావచ్చు, ఇవన్నీ కూడా పథకాలను అసలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర రానియట్లేదు. ఒకవేళ ఈ పథకాలు ఇస్తే వారికి పేరు వస్తుంది ఏమన్నట్టుగా అని చెప్తున్నారు. అట్లాంటిది ఏమి ఉండదు. కేంద్ర ప్రభుత్వాలు నేరుగా వాళ్ళు మేమే నిధులు పంపిస్తున్నాం. 14th ఫైనాన్స్ కమిషన్, 15th ఫైనాన్స్ ఎక్కడ వచ్చినాయి? ఇక్కడ అభివృద్ధి చేస్తున్న సర్పంచులు ఉన్నారు, వీళ్ళందరికీ తెలుస్తుంది కదా. ఇప్పుడు ఇంకొకటి, రైతు బీమా, రైతు బంధు మనం ఎంతమందికి వీటిని అమలు చేస్తున్నాం? మా దగ్గర లిస్టులు ఉన్నాయి. మరి మనతో పోల్చుకున్నట్టయితే వాళ్ళు ఎంత ఇస్తున్నారు? మనం ఇప్పటికీ 60,000 కోట్లు ఇవ్వడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని కోట్లు ఇచ్చిందో రైతు బంధు ద్వారా చెప్పమనాలి. రైతు బీమా కూడా మేము 69,000 మందికి ఇచ్చినామని చెప్తున్నాం. మరి వాళ్ళు అట్లాంటి పథకాలు ఏమి అమలు పరచడం లేదు కదా. సో కేంద్రానికి మేమే ఇస్తున్నాము, కేంద్రం మాకు ఇస్తలేదు అనే దానిపైన అంతర్యమైంది. తప్పకుండా కేంద్రం అనేది మనం రాష్ట్రం నుంచి కేంద్రానికి ఇప్పుడు స్టేట్ ఓన్ రెవెన్యూ ఉంటుంది, సెంట్రల్ ఉంటుంది. మనం ఇక్కడ నుంచి పన్నుల రూపాయన ఇన్కమ్ ట్యాక్స్ కానీ మనం జిఎస్టీ కానీ కడుతున్నాం. ఈ కట్టడం ద్వారా 2,68,000 కోట్లు మనకిస్తే 1,30,000 కోట్లు మాత్రమే ఇచ్చిండు కేటీఆర్ గారు. ఘంటాపథంగా 12 సార్లు ప్రెస్ మీట్లలో అంకెలతో సహా చెప్పిండు. మనం కట్టిన దానికంటే సగం ఇచ్చి మేము ఇచ్చినామనంటే ఇక్కడ నుంచి రెవెన్యూ వెళ్తుంది. ఇంకొకటి చూడండి, సాఫ్ట్వేర్ డెవలప్ అయింది, ఐటీ పేయర్స్ కూడా పెరిగిండ్రు, తద్వారా కేంద్ర ప్రభుత్వానికి రాబడి పెరిగింది. ఆ రాబడి పెరిగినప్పుడు దరిమిలా మనకు కూడా ఇవ్వాల్సింది ఉంటుంది, ఇవ్వడం లేదు. సో ఫెడరల్ స్ఫూర్తి ప్రకారం రాష్ట్రం ఒక పథకం పెడితే అందులో 60% రాష్ట్రము, కేంద్రం 40%. కేంద్రము పథకం పెడితే 60% కేంద్రము, రాష్ట్రం అనేది ఈ మాత్రం కూడా తెలియదా? ఇది 7th క్లాస్ 10th క్లాస్లో కూడా ఉందని అంటున్నారు. వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు. ఎలక్షన్లు వచ్చినప్పుడు మాట్లాడడమే తప్ప, ఒక హుజురాబాద్ ఎన్నికత్తను, ఒక దుబ్బాక ఎన్నిక వచ్చినప్పుడు వచ్చి మాట్లాడడమే తప్ప నేరుగా ప్రజలతో సంబంధాలు పెట్టుకొని ఏం తెచ్చినాం, ఏం పథకాలు ఇచ్చినాం మామూలు సందర్భాల్లో కూడా చెప్పొచ్చు. వాళ్ళ అవకాశాన్ని వినియోగించుకుంటలేరంటేనే ఎన్నికలప్పుడు మాట్లాడడమే తప్ప వాళ్ళు మాట్లాడేదంతా డొల్లతనమని ప్రజలకు అర్థమైపోతుంది. 6వ తారీఖు నాడు వచ్చే రిజల్టే మీకు వాళ్ళ బాధనను ప్రజలు సమర్థిస్తురా లేదా మీకు తెల్లమైపోతుంది. సో మొత్తం మీద చూస్తే ఏం చెప్తారు మరి మునుగోడుకు దత్త తీసుకుంటున్న కేటీఆర్ గారి తరఫున? తప్పకుండా దత్త తీసుకోవడం అనేది ఈ ద్వారా భగవద్గీతలో భాగస్వాములు అవుతాను, అభివృద్ధిని వేగవంతం చేస్తాను. ఈయన దత్తత తీసుకొని ఏం చేస్తామని ఎవరు అని అంటే, దత్తత అనంటే ఏముంది? ఆలనా పాలన చూస్తామనడం. తద్వారా ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది, ప్రజల సమస్యలను కూడా మమేకం చేయడం జరుగుతుంది. తద్వారా ఇక్కడున్న ప్రజాప్రతినిధుల బాధ్యత కూడా పెరుగుతుంది, సార్కు ఒక కమ్యూనికేషన్ లెవెల్ పెరుగుతుంది. తద్వారా ఇక్కడున్న సమస్యలు వేగవంతంగా పరిష్కరించే అవకాశం కలుగుతుంది. దాన్ని నమ్మిన ప్రజలు ఓట్లేస్తున్నారు. 6వ తేదీ నాడు ఈ ఫలితాన్ని మీరు కల్లారా చూస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది. చివరిగా ఒక క్వశ్చన్, ఏమైనా ఎంతసేపు ఉన్నా కూడా సిరిసిల్లకు, గజ్వేల్కు, అలా చూస్తే హరీష్ రావు ఉన్నటువంటి నియోజకవర్గానికి తరలిస్తున్నారు, కానీ మిగతా నియోజకవర్గాలు ఇస్తలేరు. మరి ఇక్కడ పెట్టినటువంటి క్యాండిడేట్ డమ్మీనా అన్నట్టు కూడా ప్రచారం చేస్తారు. దీన్ని నేను చెప్పి క్యాండిడేట్ డమ్మి అంటూ ఎక్కడ ఉండదు తమ్ముడు. ఇక్కడ జరుగుతుంది, ఆయన పోస్టర్లు పెట్టుకున్నాం, ఆయన కటౌట్లు పెట్టుకుని తిరుగుతున్నాం, ఓట్లు అభ్యర్థిస్తున్నాం. మీరు అన్నదే అంటే మరి చెన్నూరు కూడా వెళ్ళి చూద్దాం, మారుమూల ప్రాంతం కదా, అక్కడ కూడా డెవలప్మెంట్ ఉంది కదా. రాష్ట్రంలో ఎన్నో ప్రాంతాల అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ప్రజలతో మమేకం కాలేదు, తద్వారా అభివృద్ధి జరగలేదని అంటున్నాం. కానీ వారు తప్పకుండా ప్రజల్లో మమేకమై ఆయన ఒక నిజమైన ప్రాజెక్టులు తీసుకొని సంబంధిత మంత్రులను కలిసి ఈ ప్రాజెక్టులు ఇవి ఉన్నాయి కావాలని అంటే, ఇక్కడ మీ దగ్గర డిండి కానీ ఇక్కడ ప్రాజెక్టులు కూడా జరుగుతున్నాయి. మరి అవన్నీ కూడా ఎవరి ప్రమేయంతో జరుగుతున్నాయి?
ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ వహించి చేస్తుంది ప్రజల సమస్యను. ఇలా మిషన్ భగీరథ వచ్చింది, వాటర్ వచ్చింది. ఇక్కడ నేను చాలా మందిని చూసి ఇట్లా చూపిస్తున్నారు అక్కయ్యలను, మా భుజమంతా కాయ కాసింది, ఇవాళకి మాకు కేసీఆర్ వచ్చిన తర్వాత, కేటీఆర్ వచ్చిన తర్వాత మిషన్ భగీరథ ద్వారా మేము ఈ నీళ్లు తాగుతున్నామని. మరి ఇన్ని రోజులు ఏం చేశారు ఇక్కడ ఉన్న వాళ్ళు? అంతకుముందు ప్రభుత్వాలు పరిపాలించినాయి. ఫ్లోరైడ్ సమస్య తలాపునే ఉంది నాగార్జున సాగర్. మరి ఇన్ని రోజులు ఎవరు చేయలేదు? ఈ ఆలోచన ఎవరికి కలిగింది? మళ్ళీ హర్ఘర్ జల్ అనేది కేంద్ర ప్రభుత్వం మనది కాపీ కొట్టడం లేదా, ఫసల్ బీమా కూడా మనది కాపీ కొట్టడం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలను అమలు పరచక ముందుకు గనుక వాళ్ళు ప్రకటించి ఉన్నట్టయితే తప్పకుండా వాళ్ళని కాపీ కొట్టినట్టు. కానీ ఇక్కడ జరుగుతుంది హర్ఘర్ జల్ కానీ ఫసల్ బీమా కానీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసి వేల కోట్ల రూపాయలు ప్రజలకు నేరుగా రైతులకు అందించిన తర్వాత వాళ్ళు ఆ పథకాన్ని అమలు చేసుకుంటూ వారు అప్పుడు అంటున్నారు మేము ఇస్తున్నామని. కానీ మనం ఇస్తున్నది ఎంత? ఎకరాకి 10,000 ఇస్తే వాళ్ళు 2,000 రూపాయలు ఇవ్వడం లేదు. అది కూడా చాలామంది తక్కువగానే ఇస్తున్నారు. దానివల్ల ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు ఒకసారి మీరే ఆలోచించండి. మేము అంకెలతో సహా బయట పెడుతున్నాం. ఈ గట్టుపల మండలంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ ఎంతమందికి ఏమి ఇచ్చినామని. మరి వాళ్ళు కూడా చెప్పాలి కదా, మన అంకెలతో పోల్చి చూపించాలి. ఇంత అంకె ప్రజలకు రైతులకు ఈ రకంగా మేము సేవ చేసినామని మేము చెప్పేటప్పుడు మరి వాళ్ళు కూడా చెప్పొచ్చు, మేము రాష్ట్ర ప్రభుత్వం కంటే పెద్ద మొత్తంలో రైతుల సంక్షేమాన్ని మేము కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళకి తెలంగాణ రాష్ట్రంలో 60,000 కోట్ల రూపాయలు రైతు సాయం అందించను, మేము 1,00,000 కోట్లు ఇచ్చినామని చెప్పమానండి, తప్పకుండా ప్రజలు గుర్తిస్తారు అప్పుడు. సో మీరు అంటున్నట్టు నీళ్లు నియామకాలు నిధులతోటి తెలంగాణ రాష్ట్రం ఆకాంక్ష. అంటే ఫస్ట్ ఇక్కడ కేసీఆర్ కూడా పాదయాత్ర చేసిన సందర్భంలో ఇక్కడ ఫ్లోరైసిస్ ఉంది కనుక ఇది సమస్య తీర్చాలని చెప్పారు. సో ఈ సమస్య అనేది తెలంగాణ ఉద్యమంతో ముడిపడింది, కానీ ఇప్పుడు ఇచ్చిన తర్వాత మేము ఇచ్చామని చెప్పడం వల్ల అంతర్యం ఏదంటారు? బ్రదర్, మిషన్ భగీరథ అనేది రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న కార్యక్రమాలు కొంత హెచ్చు తగ్గులలో అమలు అవడంలో ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేసింది అది కూడా మీకు నీళ్లు అనేది ఇప్పుడు వస్తున్నది. ఇంకా మీకు 2-3 ప్రాజెక్టులు ఉన్నాయి. తద్వారా మీకు ఇక్కడ నీటి వనరులు పెరిగి ఉంటాయి. నియామకాలు అంటే 91,000 నియామకాలకి మనం నోటిఫికేషన్ ఇచ్చాం. అదంతా ప్రక్రియ జరుగుతూనే ఉంది. మీరందరూ రోజువారీగా గమనిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ చాలామంది పోయిన వరకే 5 సంవత్సరాలు 130,000 ఉద్యోగాలు ఇచ్చినాం. రానున్న రోజులు ఇంకొక 90,000 ఇస్తున్నాం. మరి కేంద్ర ప్రభుత్వం ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని మొన్నటికి మనం 15 లక్షల ఉద్యోగాలు అంటే ఎవరికి సరిపోతాయి? 130 కోట్ల జనాభాకు మీరు ఇస్తున్నది ఎంత? ఒకసారి ఆలోచించుకొని గుండె మీద చేసుకొని చెప్పండి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎంత చేస్తుంది? కరోనా పరిస్థితుల్లో రాష్ట్రంలో ఆదాయ వనరుల సంగతి ఎంత తేడాలు జరిగినప్పటికీ ఇప్పటికీ సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయి, అభివృద్ధి పథకాలు అమలు జరుగుతున్నాయి. మీరు అన్నట్టు మిషన్ భగీరథ పూర్తి చేసినాం, మిషన్ కాకతీయ పూర్తి చేసినాం, ప్రాజెక్టులు పూర్తి చేసినాం. 1,30,000 ఎకరాల మాగాణాన్ని మేము ఇక్కడ సృష్టించగలిగినాం. ఎక్కడో రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని పశ్చిమ గోదావరి అనేవాళ్ళు ఇవాళ మన దగ్గర కూడా రైతులు ధాన్య సేకరణ చేసే సందర్భంలో మీరు చూడొచ్చు. తద్వారా సంఘాలు కూడా బలోపేతం చేస్తున్నాం. ఇప్పుడు రానున్న సంవత్సరం కూడా 1,00,000 మెట్రిక్ టన్నులను కూడా ధాన్యం సేకరణ కొరకు చేస్తున్నాం. మరి ఇది అంతా ఏ విధంగా జరుగుతుంది? కనీసం రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని కొనడానికి కూడా ఆ పీయూష్ గోయల్ గారు కూడా ఏం మాట్లాడారో మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. గట్టుపల ప్రజలు కూడా ఓటేసే ముందు ఒకసారి గుర్తు తెచ్చుకొని నూకల అన్నం తినమన్నాడు. ఇంత అన్నపూర్ణలాగా ఇంత మంచి పంటలు పండిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో నూకలు తినడం, బూగ తినడం, గంజి తాగడం ఇట్లాంటి మాటలు తెలంగాణ ప్రజానీకాన్ని అవమానపరచడం, అగౌరవపరచడం అని నేను మీకు తెలియజేస్తున్నాను. ఓటర్కి ఏం చెప్తారు? తప్పకుండా అభివృద్ధిని చూడండి, ఆశీర్వదించండి. రానున్న 1 సంవత్సరంలో మీ నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి జరుగుతుంది. ఆ అభివృద్ధి జరిగే దాంట్లో మేము ఓటేసి గెలిపించుకున్న ప్రభుత్వం మాకు అభివృద్ధి చేస్తుంది. ఈ అభివృద్ధిలో మా భాగస్వామ్యం కూడా ఉంది అనే ఒక గర్వంతో ఓటేయండి అని చెప్పి అప్పీల్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.